ఇప్పుడు మీకు ఒరిజినల్ మాంజా ఎట్లా ఐడెంటిఫై చేయాలి, డూప్లికేట్ మాంజా ఎట్లా ఐడెంటిఫై చేయాలని చెప్తాను కదా. సో మీరు ఇది తీసుకోకుండా ఇదే బెస్ట్, మోనోఫిలే బెస్ట్. నేను ఏడిపోయినా ఫస్ట్ బాబినాలో యూజ్ చేసి ఫస్ట్ ఇదే ఫింగర్ పెట్టి చూడండి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఇది సంక్రాంతి ఎపిసోడ్ 2 అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:42 అవుతుంది. ఈరోజు నాకు అకౌంట్స్ ఇంకా కామర్స్ ఎగ్జామ్ అవుతుంది. ఆయన వీడియో తీస్తున్నా. సో మార్నింగ్ 7:42 అవుతుంది. మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ ఇంకా మిల్క్ అయితే తాగుతున్నా. సో ఇది తినేసి మనం కాలేజ్కి పోయి ఎగ్జామ్ రాసేసి ఇంటికి వచ్చినాక సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో గైస్, కాలేజ్కి అయితే పోతున్నాను అనమాట. నేను ఇప్పుడైతే షూ అయితే వేసుకుంటలేను, అంటే షూ వేసుకుంటే ఎగ్జామ్కి అలో లేదు. షూ బయట ఇప్పేసి ఎగ్జామ్ రాయమంటారు, అందుకని చెప్పులు అయితే తీసుకున్నా. సో కాలేజ్కి వెళ్దాం. సో గైస్, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను అనమాట. సో టైం వచ్చేసి 1:41 అయితే అవుతుంది. ఇప్పుడు ఒక 4 o'clock నుంచి అయితే కైట్స్ అయితే ఎగడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఇంకా నేను బాబిన్స్ తీసి ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అని చెప్తా. సో ఆ బాబిన్లతోని కైట్లు ఎగిరేసి ఎట్లా కట్ చేయాలి, ఎట్లా మాంజ్ ఎట్లుంది, దాని స్ట్రెంత్ ఎట్లుంది అని కూడా చెప్తా. సో గైస్, టైం వచ్చేసి ఎంత అవుతుంది? 5:26 అవుతుంది. సో ఇప్పుడు వచ్చి మా ఫ్రెండ్ ఆడు లేట్ చేసిండు. సో కైట్ కూడా ఇప్పుడు ఎగరడం స్టార్ట్ అయింది, కొన్ని కట్ అయిపోయింది కూడా. ఇప్పుడు దగ్గర కొంచెం ఇప్పుడు మీకు ఒరిజినల్ మాంజా ఎట్లా ఐడెంటిఫై చేయాలి, డూప్లికేట్ మాంజా ఎట్లా ఐడెంటిఫై చేయాలని చెప్తాను కదా. సో చూడరి, ఇది నేను ఈ సంవత్సరం కొన్నాను, నిన్న ధూళి పెట్టుకున్నాను కదా, అది కొన్నాము. సో ఇగో పర్పుల్ కలర్ మొత్తం ఓపెన్ చేస్తలేను, సంక్రాంతికి ఓపెన్ చేద్దామని ఉంచుకున్నా. చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు ఐడెంటిఫికేషన్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫింగర్ ఉంటుంది. మీ ఫింగర్ లోపట్టురి. ఫింగర్ అయితే మీకు లోపట్టుకోదు, ఫింగర్ అనేది మీకైతే లోపట్టుకోదు. ఇది నేనే ఫస్ట్ నేనే చూస్తా. అసలు నేను ఏడిపోయినా ఫస్ట్ బాబినాలో యూజ్ చేసి ఫస్ట్ ఇదే ఫింగర్ పెట్టి చూడండి. ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది అనుకో, అది ఫేక్, తీసుకోకూరి. ఇది ఒరిజినల్ది. నెక్స్ట్ ఏంటంటే ఇది మోనోగోల్డ్ అల్ట్రా. ఇది ఏంటంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నా మోనోఫిల్ ఫ్లవర్ పాకెట్ అంటారు. అంటే ఇది పాత మోనోఫిల్ తెలుసుగా మీకు, దాని తర్వాత దీన్ని రిలీజ్ చేసిరు. ఇది కూడా చూడండి, ఫింగర్ అయితే లోపట్టుకోదు, కొత్త ప్యాకింగ్ ఇది. ఇది 2 years బ్యాక్, 2 years కింద తీసుకున్న ఉత్తి బాబిన్, ఇది మాంజలేదు, అయిపోయింది. సో దీనికైతే లోపట్టుకోదు, ఒరిజినలే, కానీ 2 years కింద ప్యాకింగ్ కాబట్టి ఇది ఇట్లుంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి మీకు ఇది కనబడుతుంది కదా. సో ఏమంటారు, ఒరిజినల్ అయితే ఇట్లా చిన్న ఉంటాయి బాక్సెస్. అదే ఫేక్ దానికి బాక్సెస్ పెద్ద ఉంటాయి. సో అట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా చూడండి, ఇది ఇంకోటి లాస్ట్ ఇయర్ ఉన్నది, బ్లాక్ కలర్ది మోనోఫిల్ గోల్డ్. సో దీని కూడా చిన్న ఉన్నాయి. ఒకటి నేను డూప్లికేట్ తీసుకున్నా కానీ అది మంచిగా లేదు, మళ్ళీ వానికి వాపస్ ఇచ్చేసిన, కొంచెం వాడి వానికి వాపస్ ఇచ్చేసిన. సో ఇది ఇంకోటి మోనోకైట్ నేను అంత వాడా అసలు. ఇది 1 year 2 years బ్యాక్ కింద ఉన్నా కానీ అసలు వాడనే వాడలేదు, అట్లే ఉంది. సో ఇది కూడా మాంజా మంచిగా ఉంటుంది. దీంట్లో ఎక్కువ డూప్లికేట్ అమ్మరు, ఇట్లా ఇది మోనోఫిల్ ఎక్కువ నడుస్తుంది కాబట్టి దీంట్లో అయితే డూప్లికేట్ అమ్మరు. సో మీరు ఇది తీసుకోకుండా ఇదే బెస్ట్, మోనోఫిలే బెస్ట్. సో గైస్, ఇప్పుడైతే కైట్లు ఎగరేస్తున్నాం. సో ఇదైతే కన్నాలు కట్టిన ఇప్పుడే. సో ఈ కైట్ ఎగరేసి వేరే కైట్లను అయితే పెంచేద్దాం. గైస్, ఇప్పుడు ఈ చెరాక్ అయితే నా కొత్తది మోనోఫిల్ అల్ట్రా ఉంది కదా, దీన్ని అయితే టెస్ట్ చేయబోతున్నాం. సో అన్బాక్సింగ్ కూడా చూసుకోరి. మనం ఇష్టం వచ్చినట్టు తీసి పడేస్తాం అన్నమాట. కొంచెం బడ్డీ శాతాలు ఎక్కువ మనకి. సో గైస్, ఇగో ఇంకా కనబడుతుంది కదా మాంజ అయితే ఇట్లా మెరుస్తుంది. వీడియోలో కనబడుతుంది కానీ నార్మల్గా చూస్తే మాత్రం మాంజ అయితే మెరుస్తుంది. సో ఇప్పుడు దీన్ని చెరాక్కి చుట్టేసి కైట్ అయితే ఎగిరేదాం. సో గైస్, మాంజ అయితే చుడుతున్నా. మీ కలర్ ఇప్పుడు కరెక్ట్గా కనబడుతుంది. వీడు దగ్గర కలర్ అయితే ఇప్పుడు మీకు కరెక్ట్గా కనబడుతుంది చూడండి, వైట్ కలర్ మీద పర్పుల్ కలర్. సో మీకు కలర్ బట్టి ఏముండదు, మాంజా సేమ్ ఉంటుంది. కానీ ఇంకా ఉంటాయి ఆ రెడ్, బ్లాక్, పర్పుల్ ఇట్లాంటివి తీసుకుంటే మంచి కట్ అయితే ఉంటాయి ఇక. సో ఇంకా తీసుకున్నాం.
సో గైస్ ఇప్పుడాక నేనైతే కీంచి కొట్టలేదు, డీల్ ఇచ్చిన అనమాట. ఆడ కిందికి వెళ్ళేస్తే మనమైతే డీల్ అయితే మన పతంగ అయితే ఎగిరింది. ఆడొక వైట్ కలర్ ఏ గుడ్ అయితే ఎగురుతుంది అనమాట. సో పతంగ అయితే మన పతంగ అయితే ఎగిరింది. ఇద్దికి వచ్చావు ఆ ఎగ్గు చూపి దానికైతే పెయింట్స్ పోతాం ఇప్పుడు మనం. ఆగి వస్తుంది మన పెయింట్స్. సో కిందికి వెళ్ళి కీంచి అయితే కొడదాం. ఇది ఇంకా పతంగా ఇది పతంగా ఇది సో గైస్ వాళ్ళ కైట్ అయితే ఎగో ఆడ పోతుంది, కనబడతలేదు. సో ఆడ కింద పడిపోతుంది. సో ఇప్పుడు మా దోశ అయితే ఎగరేస్తుండు. ఆడ గాల్లో 2 అయితే కట్ అవుతున్నాయి, ఆడ పెయింట్స్ అవుతున్నాయి. మాదేమో ఈడ ఎగురుతుంది. సో ఈడొకటి అరే కనబడతలేరా దీంట్లో అది. గైస్ ఇప్పుడు ఎగ్ గుడ్ అయితే కాట్ చేసినాము, అదైతే కనబడతలేదు. అరే రేపు కనబడుతుందా అరే ఏడుందిరా ఇది, దీంట్లో కనబడతలే అసలు. గైస్ ఒకడైతే లాస్ట్ కట్ చేసినాం అనమాట, అది కనబడతలే అసలు. వైట్ కలర్ పేపర్ ఎగ్ గుడ్డు. ఇంకో మన ఒక్కందే పతంగ ఎగురుతుంది, ఇంకెవరిది ఎగురుతలేదు. ఇగో ఈడొక్కడు ఎగరేస్తుండు. గైస్ లాస్ట్ మూమెంట్. ఇంకో మాంజా కనబడుతుంది కదా, పతంగ కూడా దింపేసుకుంటున్నా. అయిపోయింది, ఇంకా నైట్ అయిపోయింది. లాస్ట్ మన పతంగే ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా కొంచెం పర్సనల్గా మాట్లాడాలంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. ఇప్పటికీ చాలామందికి మెసేజ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో, అంటే రిప్లై ఇచ్చిన, చాలామంది మెసేజ్ చేసిరు. సో మీకు ఇంకెట్లాంటి వీడియోస్ కావాలో అయితే కామెంట్ చేయండి, సరేనా? నెక్స్ట్ మళ్ళీ రేపు కుదిరితే రేపు ఒక వీడియో ఇస్తా. సో బాయ్ గైస్.